ఇది ఏడుపాయల డ్యామ్ దగ్గర దృశ్యం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నీళ్ళు అంటే ప్రకృతి, గాలి, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ అందం ఉంటుంది. ఎందుకంటే నీరు అనేది మన ప్రాణానికి అతి దగ్గరది, అంటే జీవితానికి అతి దగ్గరది, అతి ముఖ్యమైనది. సో నీరు ఏదైనా, నీటికి సంబంధించింది ఏ విషయమైనా సరే అద్భుతమే. కాబట్టి చూడండి నీరు ఎంత అద్భుతంగా ఆనందంగా ఉందో, ఎంత ఆహ్లాదంగా ఉందో ఇక్కడ వాతావరణం. ఆ శబ్దం కానీ, ఆ దృశ్యం కానీ, ఆ ప్రవాహం కానీ, ఆ ఉల్లాసం కానీ చూడండి. జనాలు ఎంత ఆనందంగా పొందుతున్నారో ఈ నీటి నుంచి. సో ఇక్కడ ఒక గణపతిని కూడా నిమజ్జనం చేసింది. పాపం దాన్ని సరిగ్గా నిమజ్జనం చేయలేరు. ఎంత అద్భుతమైన దృశ్యం, ఎంత ఆహ్లాదకరమైన దృశ్యం. కుల మత భేదాలు లేకుండా, లింగ వివక్ష లేకుండా, పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరూ కూడా ప్రకృతిని ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. ప్రకృతిలో అత్యంత అందమైంది ఏంటంటే నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ అందం ఉంటుంది. సో చూడండి, ఇది ఏడుపాయల దగ్గర ఉన్న పొంగి పొర్లుతున్న డ్యామ్. సో ఇది ఒక పాయ అన్నమాట. ఏడుపాయల లోపల ఇదొక పాయ, మొదటి పాయ. ఇది ఈ డ్యామ్ ఎంతో దూరం ఇట్లా వంకర్లాగా ఒక సర్పంలాగా తిరిగి ఉంది. ఇది మొదటి పాయ దగ్గర ఇదన్నమాట దృశ్యం. మొదటి పాయ దగ్గర ఇట్లా డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు ప్రవహిస్తూ ఇట్లా ఈ మొదటి పాయగా ఏర్పడ్డాయి. సో ఇక్కడ గణేష్ నిమజ్జనం కోసం చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, సంగారెడ్డి నుంచి చాలామంది వచ్చిండ్రు. వాళ్ళ వెహికల్స్లో ఇట్లా స్నానాలు చేసి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఐతులతో ఎన్నో రోజులు గణేష్ నవరాత్రులు జరుపుకొని నిమజ్జనం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంతో ఉల్లాసంగా స్నానాలు చేస్తూ, నిమజ్జనాలు చేసి స్నానాలు చేస్తూ, ప్రకృతిగా ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ఉన్నారు. సో మన దగ్గర ఎంత సంపదన ఉన్నా, ఎంతమంది మిత్రులు ఉన్నా, మనం ఎంత పెద్ద బిల్డింగులు కట్టినా, ఏం సంపాదించినా, ఏం సాధించినా ఈ ఆనందం ముందు దిగదుడికే. కొంచెంసేపు అయినా సరే ఈ ఆనందం ఒక అద్భుతం, ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది, ఒక నూతన కొత్త ప్రపంచంలోనికి జనాలను తీసుకెళ్తుంది. కాబట్టి అడవులు, నీరు, జలపాతాలు అద్భుతం. నేచర్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. సో దాంట్లో వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ నేచర్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది, లైఫ్ ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, అండ్ స్కోప్ టు డెవలప్ లైఫ్ ఉంటుంది. కాబట్టి వాటర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లైఫ్. సో లెట్ us enjoy it, use it properly, and don't pollute it. Thank you very much.